ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లేదు, బ్యాట్మ్యాన్ లేదు, సూపర్ మ్యాన్ లేదు, ఓన్లీ హనుమాన్ అన్న అంతే. మెంటల్ మాస్, మెంటల్ మాస్. లాస్ట్ 10 నిమిషాలు గూస్ బంప్స్ అన్న. అసలుకి తేజ ఇచ్చి పడేసిండు. ప్రతి 5 నిమిషాలకు ఒక్కసారి గూస్ బంప్స్ వస్తుంటాయి. అసలుకి హనుమాన్ వచ్చినప్పుడు అలా మనకు గూస్ బంప్స్ వస్తుంటాయి అన్న. అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని. మైండ్ పోయిందన్న నిజంగా. ఒర్రి 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 జయ హనుమాన్ జయ హనుమాన్ ఒర్రి ఒర్రి గొంతు పోయింది అన్న. గెటప్ సిన్ అన్న క్యారెక్టర్ కానీ అసలుకి అందరు ప్రతి ఒక్క రవితేజ గారి వాయిస్ సూపర్ అన్న. నిజంగా ఫస్ట్ స్టార్టింగ్లో రవితేజ గారి వాయిస్ సూపర్ ఉన్నది అన్న. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కాంతలు ఈ సినిమా చూడొచ్చు మీరు. ఈ సినిమా చాలా 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 బాగుంది. అసలు ఏందన్నా అమ్మ ఆ స్టోరీ ఏందన్న, ఆ స్టోరీ కానీ యాక్షన్స్ కానీ హనుమాన్ అంటే హనుమాన్ అన్న. నిజంగా జై శ్రీరామ్. ఏ బ్యాట్మ్యాన్ ప్యాడ్మ్యాన్ సూపర్ మ్యాన్ సూపర్ హీరో ఎవరు పనికిరానన్న, హనుమానే గ్రేట్. నిజంగా సినిమా చూసే గూస్ బంప్స్ అంటారు చూడు, గూస్ బంప్స్ వచ్చినాయన్న. అమ్మ డైరెక్టర్ ఏం తీసినామన్న. సినిమా అయితే ప్రశాంత్ వర్మ కానీ ప్రశాంత్ నీళ్ళని మించుందన్న. నిజంగా ఆదిపురుష్ అంటారు, ఆదిపురుష్ అమ్మ మొగుడు సినిమా ఇదైతే మీరు చూస్తారు కదా. పక్కా నేను ఖచ్చితంగా చెప్తున్నా, సినిమా వేరే లెవెల్ ఉంది. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిందన్న సినిమా అయితే. నిజంగా హనుమాన్ అందరు చిన్న అంటున్నారు, ఇది ఒక పెద్ద సినిమా, మనందరికి నచ్చే సినిమా అన్న. నిజంగా చెప్తున్నానండి, విఎఫ్ఎక్స్ లో మళ్ళీ 2వ స్థానంలో రాజమౌళి గారి తర్వాత అలాంటి విజువల్స్ చాలా బాగా తీశారు. చాలా బాగుంది, చాలా బాగుంది, హైలైట్ ఉంది. ఆ అబ్బాయి చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా బాగుంది. అసలు ఇంతవరకు ఎవరు తీయలేదు. చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు అది పురుష్ కన్నా బాగుంది, చాలా బాగుంది. అది ఎందుకు వెనకరాదు. ఇన్నాళ్ళు మనం ఏదైతే నిజమని నమ్మామో ఆయన దగ్గర నుండి ఒక మనిషికి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది. హనుమాన్ మన ఇండియన్ సూపర్ హీరో, మన ఇండియన్ మైథలాజికల్ సూపర్ హీరో. అసలు సినిమా గురించి నెగిటివ్గా చెప్పడానికి ఏమీ లేదు, అంత బాగుంది సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కళ్ళు కదపకుండా చూస్తాము, అంత బాగుంది. అఫ్ కోర్స్ స్టోరీలోకి వెళ్ళడానికి ఒక 10-15 నిమిషాలు పట్టినా కూడా ఇక్కడ మీరు ల్యాగ్ అనే మాటలు నమ్మకండి. ఇక ల్యాగు మీకు కామెడీ లేదు, ఎమోషన్ లేదు, సెంటిమెంట్ లేదు, మంచి యాక్షన్ సీక్వెన్సెస్ లేవు, ఇలాంటివి ఏం చెప్పనన్నా. ఎందుకంటే అన్నీ ఉన్నాయి. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, గ్రాఫిక్స్ అన్న, విఎఫ్ఎక్స్. ప్రశాంత్ వర్మ, రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ వర్మ. ఆయన నిలిచిపోతారు స్థాయిలో. ఒక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఫస్ట్ సినిమా ఇది సూపర్ హీరో కాన్సెప్ట్తో. అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్ ముందుకు రాకపోయి ఉండొచ్చు, బడ్జెట్ పెట్టలేకపోయి ఉండొచ్చు, కానీ సినిమా రివీల్ చేశాడు ఆల్రెడీ ఇంతకు ముందే ఇది సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి. 2025లో నెక్స్ట్ సినిమా అని చెప్పి కూడా ఎండ్ కార్డులో పడిపోయింది. సో సెకండ్ పార్ట్ నుంచి ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా ముందుకు వస్తారు. దీనికి మించిన విఎఫ్ఎక్స్ వస్తుంది. ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే రాజమౌళి లాంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఖచ్చితంగా అవ్వగలుగుతాడు, మనల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాడు. ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ ఉంటుంది సార్, అది మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. నాకున్న డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఒకటే, ఏంది అంటే హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారో రివీల్ చేస్తాడు అనుకున్నాను ప్రశాంత్ వర్మ గారు, కానీ రివీల్ చేయలేదు. అది ఇంకా సస్పెన్స్లోనే పెట్టారు. మన ఇండియన్ సూపర్ హీరో ఫిలిం మార్వెల్ అవెంజర్స్కి వెళ్తారు, DC బ్యాట్మ్యాన్కి వెళ్తారు. నో, హనుమాన్ వచ్చింది, మన ఇండియన్ సూపర్ హీరో సినిమా కూడా వచ్చింది. ఇది కూడా అందరూ చూస్తారు. ఇది పాన్ వరల్డ్కి రీచ్ అయ్యే సినిమా ఖచ్చితంగా. కెమెరా వర్క్ అయితే మామూలు కాదు, డిఓపి అసలు ఆ షార్ట్స్ ఏంటంటే ఫైట్స్ అబ్బాబాబా అసలు నిజంగా సినిమా స్టోరీ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా, ఎక్కడ కూడా లాగ్ అనిపించకుండా చాలా నీట్గా త్రూ అవుట్ లాస్ట్ వరకు కూడా ఆ విజువల్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్, అసలు అది విఎఫ్ఎక్స్ లా లేదన్న, నిజంగా రియల్గా ఉంది. అసలు నిజంగా నాకైతే దిమ్మ తిరిగిపోయిందన్న. సినిమా అయితే మామూలు లేదు. రేపు ఒక్కరోజు గుంటూరు కారం, తర్వాత 90% థియేటర్లకి హనుమాన్ మూవీనే డెఫినెట్గా.